యా బైకుపై ఒకేసారి 126 గొర్రెలట కారు బస్సు అంబులెన్స్లను తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు, జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపించిన వైనం, చనిపోయిన వారికి పంపిణీ చేసినట్లు నమోదు, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపిన కాగ్. 7 జిల్లాల్లో పథకంపై విచారణ, 253 కోట్ల వినియోగంపై అభ్యంతరం, నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వహా, గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో 92 కోట్లు, డబుల్ గోల్మాల్, డబుల్ ఇళ్ల పథకం అమల్లో అవకతవకలు, లబ్ధిదారుల ఎంపికలోనే రాష్ట్ర ప్రభుత్వం వివరం, దారిమల్ల కేంద్ర నిధులు, డిజైన్ మార్పుతో పెరిగిన ఖర్చు, జిహెచ్ఎంసీపై అదనపు భారం అంటూ ఒకరిని చూస్తాను. చూడండి, ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువును జీవాను తరలించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నింటి తీసుకెళ్ళగలుగుతాం? 1, 2 కన్నా ఎక్కువగా తీసుకెళ్ళడం సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం ఒక బైక్పై ఒకే ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలను తరలించారట. అవును, గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాగ్ జరిపిన పరిశీలనలో ఇది వెల్లడైంది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్లో కూడా గొర్రెలు తరలించినట్లు రికార్డులో చూపారు. గొర్రెలు కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నిగ్గు తేల్చింది. ఈ పథకం అమలుకు సంబంధించి 7 జిల్లాలు ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కాగ్ విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి చూశాయి. నకిలీ ఇన్వాయిస్ల మీద చూడండి, నకిలీ ఇన్వాయిస్ల మీద చెల్లింపులు, కొన్న గొర్రెలనే మళ్ళీ కొనడం, అనేక గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలు అన్నీ నకిలీవని వెల్లడైంది. దీంతో 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో ఆశించిన ఫలితం కంటే అక్రమాలే అధికంగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తీవ్రమైన అవకతవకలు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, మోసపూర్తిగా దుర్వినియోగం పాల్పడిన నిధులను రికవరీ చేయాలని సూచించింది. చూడండి, 3,385 కోట్ల రాయితీ వ్యయంతో అమలు అంటూ చూస్తున్నాం. కొనుగోలు నుంచి తరలింపు దాకా అన్ని అక్రమాలట. గొర్రెలు కొనుగోలు చేసిన చూపించిన దగ్గర నుంచి లబ్ధిదారుని ఇంటికి తరలింపు దాకా అత్యధిక శాతం బోగస్సేనని కాగ్ని గుర్తించింది. సంగారెడ్డి జిల్లాలో ఒక ప్రయాణంలో 126 గొర్రెల రవాణా కోసం AP 12B6985 అనే వాహనాన్ని వినియోగించడం చూపారు. అయితే కాగ్ విచారణలో ఈ వాహనం ద్విచక్ర వాహనంగా గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లాలో 168 గొర్రెలను 8 యూనిట్లు TS08UB5323 అనే వాహనంలో తరలించినట్లు దస్తరాలు పేర్కొన్నారు. వాస్తవానికి ఆ వాహనం టాటా ఇండికా కారు అని తేలిందట. ఖమ్మం జిల్లాలో 84 గొర్రెలట. అది ఏ వాహనం అంటే అది అంబులెన్స్ నెంబర్ అట. బాబా ఏది లేదు, మొత్తానికి వేల కోట్ల రూపాయలు 2 రోజుల్లో 74,000 కిలోమీటర్ల పని అట. ఇది సాధ్యమా? ఇట్లా చూపిస్తారు అన్నట్టు. మొత్తానికైతే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. గొర్రెల పంపకంలో కొన్ని వేల కోట్ల అక్రమాస్తులు బయటపడతా ఉన్నాయి. ఇదంతా కూడా నాకు తెలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఆ మెడకు ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆయననే కదా ఇంకంతా మంత్రి. సో ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాలి కూడా.